ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రావాలని తెలియపరుస్తున్నాను. మరి మీరు ఇక్కడ విత్తితే తప్పకుండా ఫలిస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవ నెత్తును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, శుభ వాగ్దానము ద్వారా దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆయన దుఃఖపడే వారినట క్షేమమునకు లేవనెత్తే దేవుడట. ఈ మాటను చెప్పేది ఎవరంటే నేను కాదు, కానీ యోబు భక్తుడు అనుభవపూర్వకంగా దుఃఖపడి, వేదనపడి, శ్రమపడి, ఆ శ్రమలో పొందిన క్షేమమును బట్టి, ఆ శ్రమలో పొందిన ఆశీర్వాదాన్ని బట్టి మనకు సాక్ష్యం ఇచ్చుచు మాట్లాడుతున్న మాట. ఈ మాట ఈరోజు మనల్ని బలపరచడానికి దేవుడు మన తరపున మాట్లాడుతున్న అద్భుతమైన మాట. ప్రియా దేవుని బిడ్డ, దుఃఖపడుతూ ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, నలిగిపోయి ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, అనేక సమస్యల్లో నిందల్లో ఉన్నావా, ఏదైనా విషయం కొరకు ప్రార్థిస్తూ అలసిపోయి ఉన్నావా, అయితే ఇది శుభ వాగ్దానము. ఆయన నీ దుఃఖాన్ని ఎరిగి, నీ కష్టాన్ని ఎరిగి, నీ బాధను చూచిన దేవుడుగా నువ్వు దుఃఖపడుతూ ఉన్న నిన్ను క్షేమమునకు లేవనెత్తుతానని ప్రియా దేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ లోతైన మరి వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, క్షేమమునకు లేవనెత్తడము అంటే ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుడు యోబుని పోగొట్టుకున్న దానికి రెండింతల దీవెన ఇచ్చి, ఆశీర్వాదాన్ని ఇచ్చి లేవనెత్తాడు. ఆయన దుఃఖపడితే క్షేమం ఇవ్వడంతో పాటు ఆయన దీవెన, ఆశీర్వాదాన్ని ఇచ్చి నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దుఃఖపడుతూ ఉంటే నీ దుఃఖము క్షేమమునకే కాదు కానీ ఆశీర్వాదానికి కారణం కాబోతూ ఉన్నదని నువ్వు నమ్మాలని, నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా యోబు వలె శ్రమ పడడానికి ఇష్టపడి శ్రమలు ఉన్న దీవెనను పొందుకోవడానికి, క్షేమమునకు లేవనెత్తబడుతూ ఉన్నావని విశ్వసించాలని ఈరోజు దేవుడు బలమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు దుఃఖపడుతూ ఉంటే, ఈరోజు కృంగిపోయి నలిగిపోయి సమస్యల్లో కష్టాల్లో ఉండి ప్రార్థనలకు జవాబులు రాని స్థితిలో ఉంటే నువ్వు కంగారు పడొద్దు, నువ్వు నలిగిపోవద్దు, నువ్వు చింతలోకి జారిపోవద్దు. ఎందుకంటే ఆయన దుఃఖపడేటువంటి నిన్ను క్షేమమునకు లేవనెత్తుతూ ఉన్నాడు, దీవెనతో లేవనెత్తుతూ ఉన్నాడు, నిన్ను అనేకులకు సాక్షిగా లేవనెత్తుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు జీవితంలో అక్షరాల నెరవేర్చబడినటువంటి వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే వాక్య భాగంలో ఏ మాట కూడా పొల్లు కూడా తప్పిపోదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఎవరినైనా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ వాక్యాన్ని అయితే మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన మాట తప్పుట అసంభవము. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు క్షేమమునకు, దీవెనకు, మరి సాక్ష్యానికి లేవనెత్తబడుతూ ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా నమ్మండి. దేవుడు తప్పక మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించును గాక. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, అయా తండ్రి, మీరు మాకు క్షేమమును ఇచ్చేటువంటి దేవుడని నమ్ముతూ ఉన్నాం ప్రభువా. అయా మమ్మల్ని క్షేమమునకు లేవనెత్తే దేవుడు ప్రభువా. అయా ప్రభు, ఈ మాటను ఎవరైతే నమ్మారో, విశ్వసించారో వారి పట్ల నెరవేర్చమని, మీ గొప్ప కార్యాలు చూసి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయమని, ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.